కాలజ్ఞానం రచించిన వీరబ్రహ్మేంద్ర స్వామి, శిష్యుడు దూదేకుల సిద్ధప్ప ఇరువురు ధర్మ ప్రచారం నిమిత్తం మళ్ళీ జన్మలు ఎత్తవలసి ఉన్నదని తలచి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తిమ్మాగురుడుగా, సిద్ధప్ప పక్కీరప్పగా అవతరించినాడు. తిమ్మాగురుడు కొన్నాళ్ళుండి జీవ సమాధి కాగా గురువు ఆదేశం ప్రకారం పక్కీరప్ప 2 సార్లు జన్మించినాడు. ఈదుల రామకృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా వారు రచించిన తిమ్మాగురుని చరిత్రలో తిమ్మాగురుని తండ్రి జ్యోతి స్వరూపాచార్య, తల్లి జ్ఞాన ప్రసూనాంబ, భార్య ఉప్పరపల్లె గ్రామం హరిజన రామక్క వంటి వివరాలున్నవి. తిమ్మాగురుడు శ్రీ శంకర భారతుల పీఠ పరంపరకు చెందినవాడు. అభోనస గోత్రీకులైన పాపాంబ, సంగమేశ్వరాచార్యుల తనయుడు. సంగమేశ్వరాచారి పూర్వీకులు ఆనెగుంది సంస్థానం ములకలపల్లె గ్రామవాసులు. బోడబండలో ఉండే వీరు తమ నివాసాన్ని రోళ్లపాడుకు మార్చినారు. తిమ్మాగురుడు రోళ్లపాడులో జన్మించి తరువాత బోడబండకు నివాసం మార్చినాడు. తిమ్మాగురునికి పెద్ద లక్ష్మమ్మ, నాగమ్మ, అంబమ్మ అనే సోదరీమణులు, నందప్పాచారి అనే సోదరుడు ఉన్నారు. నందప్పాచారి సంతతి మాందొడ్డిలో ఉన్నారు. తిమ్మాగురుని భార్య గిరమ్మ, కూతురు పాపమ్మ. తిమ్మాగురుడు రాయలసీమ నుండి నైజాం ప్రాంతం చేరిన కాలము క్రీస్తు శకము 1772 అని, మారమునుగాలలో సమాధి అయిన కాలము క్రీస్తు శకము 1803 అని ఉన్నది. గద్వాలలో గురుని సమాధిపై 1739 సంవత్సరం ఉన్నది. ఇది శాలివాహన శకం అయితే క్రీస్తు శకము 1817 అవుతుంది. మారమునుగాల సమాధి కాలం గద్వాల తేదీకి 14 సంవత్సరముల తేడా. సాధారణంగా ఒక వ్యక్తి సమాధి ఒకచోటనే ఉంటుంది. కానీ బోడబండ, గూడూరు, మారమునుగాల, గద్వాల, కర్ణాటక సర్కారు ప్రాంతాలలో తిమ్మాగురుని సమాధులున్నవి. లభించిన ఆధారాల వల్ల తిమ్మాగురుని కాలము 1730 నుండి 1820గా నిర్ణయించడమైనది. తిమ్మాగురుడు చిన్నప్పటి నుండి కులవృత్తికి సంబంధించిన బాడిస, ఉలి దగ్గర పెట్టుకునేవాడు. వాటిని ఉపయోగించకనే తన మహత్తుచే రైతులకు అవసరమైన కర్రు, నాగలి వంటి పనిముట్లు ఇస్తుండేడివాడు. ఆధ్యాత్మికత్వం చెప్పేవాడు. ఆయన సాధుసంతులను, గురువులను గౌరవిస్తూ సేవిస్తూ పరచింతనతో పర్యటనం మొదలుపెట్టినాడు. అలా గద్వాల పట్టణం ప్రవేశించినాడు. అక్కడ ఆయనకు శ్రీ సదానంద యోగి సోమేశ్వర క్షేత్ర వాసి తటస్థపడినాడు. జ్ఞానాగ్నిలో విషయేంద్రియాలను భస్మం చేసినవాడు, నిత్య తృప్తుడు, స్థిరచిత్తుడు అయిన శ్రీ సదానంద యోగిని తిమ్మాగురుడు శరణు వేడినాడు. సంసారం మిథ్య అని, ఆత్మయోగమే శాశ్వతానంద కారకం కనుక విరాగిని అయినానని, కనుక తనకు ఆత్మతత్వ రహస్యాన్ని ఉపదేశించి ఉద్ధరింపుమని తిమ్మాగురుడు వేడుకొన్నాడు. సదానందయోగి ఆధారంతో హస్త మస్తక సంయోగం చేసి ఆత్మతత్వ బోధ గావించి తనంత వానివి కమ్మని బ్రహ్మపదము పొందుమని ఆశీర్వదించినాడు. తరువాత తిమ్మాగురుడు స్వస్థలమైన రోళ్లపాడు చేరుకున్నాడు. సమీపంలోని బోడబండ అనే పర్వత సానువులో జువ్వి చెట్టు కింద యోగాసనంలో కూర్చుండి తపస్సు చేయడం మొదలుపెట్టినాడు. అలా 12 సంవత్సరాలు తపస్సు చేసినాడు. తిమ్మాగురుని తపస్సు వేడికి ఆ జువ్వి చెట్టు అగ్నిశిఖ వలె జ్వలించి బొగ్గుగా మారింది. అక్కడి నుండి బయలుదేరి తిమ్మాగురుడు కందనవోలు సమీపంలోని కుంతలపాడు అనే ఊళ్ళో గుడిసె వేసుకొని అమనస్క యోగ సాధనలో ఉండిపోయినాడు. ఒకనాడు యాగంటయ్య అనే సాధకుడు తిమ్మాగురుని వద్దకు వచ్చి ఆ రాత్రి అంతా ఆధ్యాత్మిక గోష్ఠిలో గడిపి మరునాడు ఆ గుడిసెను తనకు వదిలిపెట్టి పొమ్మన్నాడు. గురుడు సరేనని పోతుండగా, ఆ ఊరి జనం ఎక్కడికి పోతున్నారంటే, మా అంతవాడు మీ ఊరికి వచ్చినాడు, నేను నా గురువు దర్శనానికి పోతున్నానని చెప్పి తిమ్మాగురుడు గద్వాల పట్టణానికి పోయినాడు. అక్కడ స్వామిని రాజభటులు పట్టుకొని రాజుకు అప్పగించినాడు. రాజు ఆ విరాగిని ఆయుధాగారానికి కావలిగా నియమించినాడు. కానీ జడుని వలె ఏ గుణమూ ప్రకటింపని గురుని స్థితి చూసి రాజు యథేక్షగా తిరుగుమని వదిలిపెట్టినాడు. ఇక అక్కడ ఉండక గురుడు నిజాము ప్రాంతంలోని ఆలంపూర్ తాలూకా మారమునుగాల గ్రామాన్ని చేరుకొన్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. ఒకనాడు ఒక రెడ్డి గుర్రాలకు నీళ్లు కావలసి అక్కడికి వచ్చినాడు. తిమ్మాగురుడు గంగాదేవిని ప్రార్థింపగా గంగ వచ్చి అశ్వాల దాహం తీర్చిపోయింది. తిమ్మాగురుడు రెడ్డి చేతికున్న స్వర్ణ కంకణాన్ని కోరగా అతడు వినయంతో సమర్పించినాడు. గురుడు ఆ కంకణాన్ని నదిలోకి విసిరినాడు.
అది చూచి రెడ్డి మనసులో, నా చేతికి లేక ఈయన తీసుకోక నీటిపాలు చేసినాడు కదా అని విచారించినాడు. తిమ్మాగురుడు వెంటనే నదిని ఉద్దేశించి, అమ్మా చెయ్యి ఎత్తు అన్నాడు. నదిలో నుండి స్వర్ణ కంకణాన్ని పట్టుకున్న చెయ్యి లేచింది. ఆ కంకణం తీసుకుని గురుడు రెడ్డికిచ్చినాడు. గురుడి మహిమలు చుట్టుపక్కల వ్యాపించినవి. ఇక అక్కడ నిలువక అడవులు కొండలు దాటుకుంటూ తిరిగి తిరిగి తిమ్మాగురుడు బళ్ళారి చేరినాడు. గుర్తించిన జనం మ్రొక్కినా, గుర్తించని వారు రకరకాలుగా ఇబ్బంది పెట్టినా చెలింపక నిర్వికారంగా ఉన్నాడు. బళ్ళారిలో కొంతకాలం ఉండి గురుడు ఎమియనూరు చేరి నీలకంఠేశ్వరుణ్ణి దర్శించినాడు. తిమ్మాగురుడు నిలబడిన చోటను డుమ్ముగాడనే వాడుతో ఆడుతూ ప్రతి పందెము గెలుచుకుంటున్నాడు. అటు తిరిగి చూసిన డుమ్ముగాడు గురుని వివరాలడిగి ఆట ముగించి తన గుడిసెకు తీసుకొని పోయినాడు. ఆ రాత్రి గుడిసెలో నిద్రించిన తిమ్మాగురుడు పొద్దున్నే తన కార్యక్రమాలు ముగించుకొని ధ్యానంలో ఆత్మచింతనలతో ఉండినాడు. డుమ్ముగాడు నిద్రలేచి ఏదైనా తినడానికి భిక్షమెత్తి తీసుకొని రమ్మని పంపగా గురుడు అదేవిధంగా తెచ్చి ఇచ్చినాడు. కడుపు నిండా తిన్న డుమ్ముగాడు గురుని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరిగి పైసలు వసూలు చేసినాడు. మండుటెండలో అగ్ని కణాలు గురుని కాళ్ళపై వేస్తూ, వంచి వీపుపై పెద్ద బండలెత్తుతూ, ఒంటిపై మేకులు నాటుతూ, కొరడాతో కొడుతూ, ఈ విధంగా రకరకాలుగా ప్రజల ముందు గురువుని హింసిస్తూ డబ్బులు వసూలు చేసినాడు. ఏ విధంగానూ చలించని గురుని చూసి కొందరు, ఈ దుర్మార్గుని వల్ల బాధలెందుకు అనుభవిస్తున్నారని అడిగితే, గత జన్మలో డుమ్ముగాడు కోతి అని, తాను ఎరుకగా జన్మించి కోతిని బాధలు పెట్టినందువల్ల ఈ జన్మలో తనకి కర్మఫలం అనుభవించవలసి వచ్చిందని, ఈనాటితో అది తీరిపోయిందని తెలిపినాడు. తరువాత ఎమియనూరు వదిలి తిరుగుతూ గంజహల్లి అనే గ్రామం చేరినాడు. అక్కడి భక్తులలో బడేసాహెబ్ తిప్పారెడ్డి అనేవారు తిమ్మాగురుని సేవించి బ్రహ్మ విద్యను పొందినారు. శిష్యుడు తిమ్మారెడ్డిని పాము కాటువేయగా వెంటనే గురుడు విషాన్ని హరించి ఆయుష్మంతుణ్ణి చేసినాడు. వివిధ ప్రాంతాలలో తిమ్మాగురుని శిష్యులు అనేకులున్నారు. తిమ్మాగురుడు నిలిచిన చోట నిలవక అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు. కర్నూలు ప్రాంతం ఉప్పరపల్లెలో ఒక కురుమ భక్తుని గొర్రెలు పోయినవి. తిమ్మాగురునికి మ్రొక్కుకోగానే దొరికినందుకు అతడు కృతజ్ఞతతో బోడబండ ప్రాంతాన గుడి కట్టించినాడు. గూడూరు నుండి బయలుదేరిన తిమ్మాగురుడు బోడబండలోని తన గుడిని చూసి ఆనందించి తిరిగి రోళ్లపాడు చేరినాడు. అక్కడి బంధువర్గం గురుని చూసి సంతోషించి పెండ్లి చేసుకోమని ప్రార్థించినారు. ఉప్పరపల్లె గ్రామానికి చెందిన హరిజన రామక్క తాను సామాన్యుని పెండ్లి చేసుకొనని, దైవాంశ సంభూతుడిని వివాహం చేసుకుంటానని వ్రతాలు పూజలు చేయసాగింది. హరిజన వంశీకులంతా వచ్చి తిమ్మాగురుని ప్రార్థించినారు. వారితో గురుడు ఏమీ మాట్లాడలేదు. ఒకరోజు ఎవ్వరికీ చెప్పక తానే రామక్క వద్దకు పోయి అందరూ చూస్తుండగా తాలి కట్టినాడు. తర్వాత అక్కడి బావిలో దూకినాడు. ఈ విపరీతం గురించి జనం గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుతున్న సమయంలో మామిడి పండ్లతో ఒక స్త్రీ అక్కడికి వచ్చి విషయమేమిటని అడిగింది. అక్కడ జరిగింది విని తనకు ఈతవనంలో స్వామి కనిపించి మామిడి పండ్లు అడిగినాడని, తాను పండ్లు కుళ్ళినవని చెప్పగా అట్లే కానివ్వు అని పోయినారని, ఎక్కడికి ప్రయాణమని అడగగా బోడబండకు పోతున్నానని చెప్పినారని ఆ స్త్రీ వారికి తెలియజేసింది. బోడబండకు పోయి చూడగా మర్రి చెట్టు కింద గురుడు తపస్సులో కూర్చొని కనిపించినాడు. తిమ్మాగురుడు తన శిష్యులకు గృహస్థ ధర్మాన్ని పాటించండని బోధించినాడు. తిమ్మాగురుని మహిమ అనేక చోట్ల ప్రచారమైనది. తిమ్మాగురుడు బోడబండ నుండి బయలుదేరి మారమునుగాల గ్రామంలో తాను నిర్మించుకున్న ఆశ్రమం చేరినాడు. అక్కడి రెడ్డిరాజు సమాధికి కావలసిన ఏర్పాట్లు చేసినాడు. సమాధి విషయం తెలిసి వేలాది ప్రజలు మేళతాళాలతో పూజా ద్రవ్యాలతో వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి తరించినారు. సమాధి చెందిన మూడవ నాడు తిమ్మాగురువు మునుపు బనవాసి లక్ష్మమ్మకు ఇచ్చిన మాట ప్రకారము ఎవరి కంటపడక అక్కడి నుండి గూడూరు చేరినాడు. మారమునుగాలలో యథావిధిగా పూజలు జరుగుతున్నవి. లక్ష్మమ్మ ఇంటికి చేరిన గురుడు ఆమె ఇంటనే ఉండి వేదాంత బోధ చేసినాడు. ఇది సహించని కొందరు గురుని గూర్చి చులకనగా మాట్లాడినారు. ఈ విధంగా జనానికి హితవు చెబుతూ బుడిగె వంశానికి చెందిన ఒక భక్తుని పిలిచి తాను వారింట సమాధి చెందుతానని తగిన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించినాడు. బనవసాని లక్ష్మమ్మ కూడా సమయానికి అక్కడికి చేరుకున్నది. బుడిగె వంశీయుల ఇంట్లో తిమ్మాగురుడు కుండలిని యోగంతో సమాధి చెందినాడు. తిమ్మాగురుడు సిద్ధి పొందిన 16 రోజులకు పత్తికొండ తాలూకా అగ్రహార గ్రామ నివాసి గురుని ప్రియ శిష్యుడు పక్కీరప్ప
తనకు చెప్పకుండానే గురుడు సమాధి అయిన విషయం తెలిసి సమాధిని సమీపించి తనకు దర్శనమియ్యకున్నా అక్కడే ప్రాణమిడుస్తానని ఎన్నో విధాలుగా ప్రార్థించినాడు. సమాధిపైనున్న బండ పగిలి గురుడు దర్శనమిచ్చాడు. వాడని పూలదండలు, వెలుగుతున్న దీపాలు, అగరు ఒత్తులు, కర్పూర పరిమళాలు, పద్మాసనస్థుడైన గురుడు పక్కీరపతో తనంతా వాడవగుమని బోడబండకు చేరుకోమని తనకు ముందు పూజలు జరిపి తాను వెలుగొందుమని ఆజ్ఞాపించి మళ్ళీ సమాధిలో నిశ్చలుడైనాడు. భక్తులు జయ జయ ధ్వనులొనర్చి హారతులిచ్చి వేరొక బండతో సమాధిని మూసివేసినారు. గ్రామస్తులు తిరిగి ఆలయం కట్టి ఏటేటా ఉత్సవాలు జరుపుతున్నారు. తిమ్మాగురుని సమాధి సన్నిధిలో సిద్ధారూఢ మౌనీంద్రుడు కొంతకాలం తపస్సు చేసినాడు. తిరునాళ జరిగిన 16వ రోజు పక్కీరపకు కూడా కందూరు పండుగ జరుపుతున్నారు. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले ప్రియో నమః. ఇక్కడ శ్రీ శ్రీ సద్గురు మహాత్మా తిమ్మగురు స్వామి గారు జీవ సమాధి. ఈయన గురువు గారు ఇక్కడ యోగానంద స్వామి గారు. ఈయన శిష్యు గారు మన గంజల మహాత్మా బడషావ తాత గారు. ఈయన 1739 జీవ సమాధి అయినాడు. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ఆరాధన జరుగుతుంది. ప్రతి సంవత్సరము మన గద్వాల జాతర పౌర్ణమి రోజు చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈయన ఇప్పుడు ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల నుండి ఒక వెలుగుతున్నాడు. ఇది భక్తాదుల తొలిగా ఈయన శిష్యులు తిమ్మగురు స్వామి శిష్యులు, యోగానంద స్వామి శిష్యులు, బడషావప్ప గారి శిష్యులు ఆధ్వర్యంలో మంచి ఉత్సవాలు జరిగి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులను ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈయనని స్మరించి ఈ తిమ్మగురి స్వామి విశ్వకర్మ భక్తులు కూడా ఇక్కడ మనకు చాలా సహకారం అందించినారు. భక్తుల సహకారంతో ఇక్కడ ప్రతిరోజు నిత్యము పూజలు అందుతున్నవి. ओम नमः शिवाय ओम नमः शिवाय
हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वर